పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఈ వచనములో సర్వీస్, ఎవాంజలిజం తర్వాత, సువార్త తర్వాత ప్రేమంటే చేసే పని పరిచర్య. ఇక్కడ ప్రేమంటే చేసే పని పరిచర్య. ప్రేమతో కార్యాలు చేయని చెబుతున్నానని మీ ఊళ్ళోనే ఉన్నాడు. ప్రేమతో పరిచయం కార్యాలు చేసినటువంటి వారు, స్టెఫెనింటి వారు, వారు పరిచర్య చేస్తున్నారండి. అక్క చెల్లి తమ్ముడన్న చెప్తారు వినండి, ప్రేమతో పరిచర్య చేయడం అంటే ఎట్లుంటుంది అంటే, ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు ఏదో ఒక వరం ఇచ్చుంటాడు. ఆ వరముతో మరో మనిషికి మనం పరిచర్య చేయాలి. చూడండి, 1 కొరింథీ 12:7 పక్కన పేజీ తిప్పండి. 1 కొరింథీ 12:7 ఏం రాస్తుందో చూడండి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అని ఉంది. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అదే ఆత్మవరం అనుగ్రహించబడు. నీకేదో వరం ఇచ్చాడు, వరమని వాడు. నీకు మాట్లాడే వరం ఇచ్చాడా? లేక సంఘంలోకి వచ్చే వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, కాపలా కాసే వరం ఇచ్చాడా? లేక ఒక వ్యక్తిని ఆదరించే వరం ఇచ్చాడా? ఒక వ్యక్తిని హెచ్చరించే వరం ఇచ్చాడా? మందిరంలో కనబడుతున్న ప్రతి చిన్న పని చేసి ఎవరి పరిచర్య ధర్మం చేసే వరం ఇచ్చాడా? ఏదో వరం ఇచ్చుంటాడు. వరం ఇవ్వలేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడిని పక్షపాతం చేస్తున్నాం. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన ప్రతి వారికి ఆయన ఏదో ఒక వరం ఇచ్చాడు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అర్థమవుతున్నారా? మా మందిరంలో ఒక ఆయన ఉంటాడు, రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ. అన్న, నాకు అందరిలాగా వాక్యం చెప్పడం రాదు, అందరిలాగా నేను పాటలు పాడలేను, కానీ ఒక పని దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను, నేను చచ్చే వరకు ఆ పనిలో ఉంటాను, నన్ను అభ్యంతరం పెట్టద్దు, నేను ఆ పని చేసుకుంటాను అన్నాడు. ఏంటి బాబు నువ్వు చేసే పని ఏంటంటే, ఎప్పుడైనా మీరు సేవ కొరకు ఇంటర్వ్యూ తిరిగితే డ్రైవింగ్కి మీతో వస్తాను, దానికేమి తీసుకోడు అతను. వింటున్నారా? తర్వాత నాకు వచ్చిన పని ఏంటంటే అన్ని నీట్గా శుభ్రం చేయటం. ఇంకా మందిరానికి శనివారం వస్తా, నీట్గా శుభ్రం చేస్తా. ఈ శనివారం తుడుస్తాడు, ఇట్లా కట్టెలు శుభ్రం చేస్తాడు, కిందనేమో ఆ విషయం పెట్టి శుభ్రం చేస్తాడు, మళ్ళీ శనివారం వచ్చి మళ్ళీ శుభ్రం చేస్తాడు, అన్ని అలాగే శుభ్రం చేస్తాడు. బ్రదర్ మొన్నే కదా తుడిచారంటే, లేదు లేదన్నా ప్రతి శనివారం తుడాల్సిందే. నాకు అదే వచ్చు, నేను అదే పని చేస్తా. అసలు నీకు ఏ వరమో దేవుడు ఇవ్వలేదా? నీ ముందు ఏ పని దేవుడు చూపించడం లేదా? అసలు పరిచర్యకు అప్పగించి ప్రేమ ఉంటే పరిచర్య చేస్తావు. అందరి ప్రయోజనం కొరకు చేసే పరిచర్య, సొంత ప్రయోజనం గురించి కాదు. నేను ఈ తమ్ముడు వాళ్ళ బైబిల్ స్కూల్కి వచ్చినప్పుడు సిద్దిపేటలో చెప్పా. ఒక దేశం వెళ్ళాం, ఆ క్లాసులు అవుతున్నప్పుడు ఆ దేశానికి వెళ్తే నేను కారు దిగ్గాని కారు దగ్గరకు వచ్చి నా బ్యాగ్ అందుకున్నాడు ఒకడు ఉన్నాడు. అతను వేసిన సూట్ బూట్ చేస్తుంటే అతని పెద్ద అధికారులా కనిపించింది. నా బ్యాగ్ వీడి వెంటబ్బా అనుకున్నాను. నేను ఇవ్వకుండా, పర్లేదు బ్రదర్ నన్ను మోసుకుంటానంటే, లేదు సార్ నా పరీక్ష మీద నా బ్యాగ్ తీసుకున్నాడు. తీసుకుని స్టేజ్ మీద కూర్చుంటే, చైర్లో కూర్చుంటే అక్కడ కింద కూర్చున్నవాడు, సూట్ వేసుకొని కింద కూర్చున్నాడు. ఆయన అక్కడ పాటలు జరుగుతుంది, చిన్న కజ్జీలు పెట్టుకొని ఇట్లా కొట్టుకున్నాడు. అంతకంటే ఏం లేదు, ఇట్లా కొట్టుకుంటున్నాడు. కొట్టుకున్న తర్వాత నేను ప్రసంగం అయ్యగానే కూర్చోగానే నీళ్ళు ఇస్తున్నాడు. నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ మీటింగ్ కారు దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ బ్యాగ్ పట్టుకొని కారు దగ్గరికి వచ్చేస్తున్నాడు. నేను పెద్ద అడిగాడు ఆ చర్చ పాస్టర్, ఏంటన్నా ఇతను ఏదో చూస్తుంటేనే ఏదో ఆఫీసర్ అన్నట్టే కనబడుతున్నాడు, మరి ఏంటి అతను చేస్తున్న పనులు ఏమో చిల్లర పనుల్లో కనిపిస్తున్నాయంటే, ఆయన అన్నాడట, నాకు వాక్యం చెప్పడం రాదు, పాటల పాడటం రాదు, వాద్యాలు వాయించడం రాదు, సేవకు నీళ్ళు అందించగలను, సేవకులు బ్యాగులు వేయగలను, ఈ డ్యూటీ వేసుకుంటానన్నట్ట. ఆ డ్యూటీ ఇచ్చారు పెద్ద ఆయన. ఇంత ఎవడా బాబంటే ఆ దేశంలో, ఆ సిటీలో విమానం కిందకి రావాలంటే ఆయన అప్రూవ్ ఇవ్వాలి, విమానం పైకి ఎగరాలంటే ఆయన అప్రూవ్ ఇవ్వాలి. టెర్మినల్ మేనేజర్ అతను. కువైట్ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ బాస్ అతను. అతను పెర్మిషన్ లేకుండా విమానం కింద పోవడానికి లేదు, అతను పెర్మిషన్ లేకుండా విమానం పైకి పోవడానికి లేదు. అంత పెద్ద ఆయన మందిరంలో ఇదే నాకు దేవుడు ఇచ్చిన పని, నేను అక్కడ పెద్ద అయితే అయ్యాను కానీ ఇక్కడ ఇంతే అన్నట్టు తీసుకుంటున్నాడు. ఈరోజు సంఘాలలో ప్రేమతో పరిచర్య చేసే వాళ్ళు వారు వరమేదో గుర్తించి వారు పరిచర్య చేయటం లేదు.
మరి ఏది నీ లోపల ప్రేమ ఉన్నట్టు? ప్రేమ ఉంటే పరిచర్య చేస్తావు. పరిచర్యకు ఏ వరం ఇచ్చాడో దేవుడు తెలుసుకుని మరి చేస్తావుగా. ఇంకో విషయం చెప్తాను వినండి. ప్రేమ ఉంటే పరిచర్య ధర్మంలో మరొకటి ఉంది. అపోస్తుల కార్యాలు 11:29 చూడండి. అపోస్తుల కార్యాలు 11:29. అపోస్తుల కార్యాలు 11:29 చూపిస్తాను చూడండి. ఇలా రాసి ఉంది, అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురముల సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. వీళ్ళేమో అంత్యోక్యలో ఉన్నారు, వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. అయితే యెరూషలేములో కరువు వచ్చింది, వాళ్ళకు చాలా పేదరికలు ఉంటారట. వీళ్ళందరూ చేసే పనితో తెలుసా, డబ్బులన్నీ పోగేసి సహాయం వాళ్ళకి పంపుతున్నారట. వాళ్ళు వచ్చి అడిగారు మిమ్మల్ని సహాయం పంపించమని. వాళ్ళు అడిగితే పంపించడం కాదు, ప్రేమ చేత వాళ్ళు అవసరంలో ఉన్నారని ఎరిగి పంపించాలని పంపిస్తున్నారు అంతే. నాకు అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా, ప్రేమ లోపల ఉంటే మన పరిచర్య చేసినప్పుడు ఉన్న వరముతో పరిచర్య చేస్తాము, రెండోది ఉన్న డబ్బుతో కూడా పరిచర్య చేస్తాము. మీరు ఏమనుకోపోతా మాట చెప్పనా, మారుమనసు పొందారట. ఏం మారిందంట? హృదయం మారిందంటున్నారు. హృదయానికి మారుమనసు వచ్చింది కానీ పర్సకు రాలేదుగా, దొంగ పర్సు. హృదయం మారింది కానీ పర్సకు మారుమనసు లేదు. అన్ని దిగబట్టడమే. దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా దిగబడతాడు. ఏమనుకోమని చెప్పారు ఒక మాట, ఇలాంటి పిసిరిగొట్టులు దేవుని పరిచర్య కనబడ్డప్పుడు ఇవ్వని మనుషులకు మా వైపు ఏమంటారంటే, పీటు మీద 10 పైసలు పెట్టా నారింతలో వేసుకుంటాడంట. అంటే అశుద్ధం మీద 10 పైసలు పెట్టిన నాలుగుతో లాక్కునే రకాలంట. వీళ్ళేమి ఖర్చవరు దేవుని పని కొరకు. వింటున్నారా లేదా? పేదరికంలో ఇవ్వటం, ఎవరి పేదరికంలో దేవుని పని అర్థం చేసుకుని ఇవ్వడం, ఎవరైనా అవసరం ఉన్నారని తెలుసుకొని వాళ్ళ అవసరాల కొరకు ఏదో పంపించడం, ఇది వస్తుందా? అది పరిచర్యలో ఒక భాగమే. వరం ఉపయోగించే పరిచర్య చేయాలి, ధనం ఉపయోగించి పరిచర్య చేయాలి. ప్రేమ లోపల ఉంటే ఆ ప్రేమ బలవంతం చేస్తుంటే కూడా విషయం చెప్తాను. మొదటి తెస్సలోనికీ పత్రికలో 5వ అధ్యాయం చూడండి చెప్తాను. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం, ఇది పరిచర్య. 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 11వ వచనం చూస్తారా? 1 తెస్సలోనిక 5:11 ముగింపుకు వస్తున్నాను, వినండి మంచి విషయాలు. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. ఒకడు ఆదరించుకోవడం అది పరిచర్యే. ఆ చర్చికి వచ్చింది సిస్టర్, కొంచెం మొహం డల్గా ఉంది, ఎందుకో తెలిసిపోయింది నీకే. దగ్గరికి వచ్చే సిస్టర్ ఇంటికి కొంచెం డల్గా ఉన్నట్టున్నారని చేయి పట్టుకొని ఆయన భుజమే చెయ్యేసి, సమస్యలు మీరు ఒక్కరే అట్లా కుంగిపోద్ది సిస్టర్, అందరికీ సమస్యలు వస్తాయి, మేము లేమా, మీకు ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి, మీరంతా కృంగిపోతే ఎట్లా, పిల్లలు మిమ్మల్ని చూసి ఇంకా డల్ అయిపోతారుగా అని ఆ మనిషిని ఆదరించాలిగా. ఆమె ముఖం డల్లుగా కనబడుతున్నా, ఆమె కష్టంలో ఉందని తెలిసిన పక్కన తప్పించుకున్న పోతే దొంగక్క. వీళ్ళు చర్చిలో మళ్ళీ సంఘస్థులు. వింటున్నారా లేదా? నేను అంటాను మా సిస్టర్స్ కి, ఒకవేళ అవి ఏడ్చుకోవడానికి సిద్ధమైపోతే ఆమె కొంచెం నీ భుజమి ఇక్కడ తలకాయ పెట్టి ఏడ్చుకోవడానికి, ఆమె నీ భుజం మీద తన తలకాయ పెట్టి ఏడ్చుకోవడానికి భుజం ఖాళీగా ఉంచు. అంతేగాని ఆవిడ కష్టం వస్తే ఈవిడ అనుకుంటుంది, ఈ ముద్రష్టం దానికి కష్టం వచ్చిందా, రావాల్సింది వచ్చింది, ఇలా వస్తుందని ఎప్పుడు అనుకున్నాను, ప్రైజ్ ది లార్డ్ అనుకుని పోతున్నారు ఈ రోజున ఆడాలి. జాలి ప్రేమ ఉండే ఎవరి సున్నితత్వం కలిగిన ఆడవాళ్ళకే తోటోళ్ళు ఆదరించడం రాకపోతే ఇక మగాళ్ళు వచ్చి ఆదరించే వాళ్ళు ఏమి చేస్తారు? ఒక విషయం చెప్పడా, ఒకసారి పౌలు కీర్తక విషయమై చెప్తాడండి ఒక మాట, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటి సహోదరుడు మన సంఘాల్లో ఎప్పుడు పడతారా అనిపిస్తా ఉంటుంది నాకు. మీ కొరకే చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే చూపిస్తాను చూడండి ప్రియులారా. ఏమండి ఎంత చక్కని మాటలో అలాంటి వ్యక్తుల జీవితాల గురించి ఏమంటే చెప్పబడ్డ మాటలు భలే ఆదరణట. చదువుతాను చూడండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మీ కొరకే చదువుతున్నాను 6వ వచనం నుంచి చూడండి. అయినను దీనులను ఆదరించు దేవుడు కీర్తు రాక వల్ల మమ్మును ఆదరించెను.
దీనులను ఆదరించు దేవుడు కీర్తు రాక వల్ల మమ్మల్ని ఆదరించాడు. కీర్తు రాక వల్ల మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాష, మీ అంగలార్పు మా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపచ్చు. తాను మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా మమ్మల్ని ఆదరించాను. కనుక నేను మరి ఎక్కువగా సంతోషించితని. అమ్మ వింటున్నారా? ఆదరించడం పరిచర్యల ఒక భాగం. పని చెప్పనా? వినండి. ప్రేమతో పరిచర్య చెయ్యి, అది ప్రేమతో చేసిన పని అవుతుంది. ధనముతో పరిచర్యలో చెయ్యి, అది కూడా ప్రేమతో చేసిన పరిచర్య అవుతుంది. ఇప్పుడు మాటతో ఆదరించి పరిచర్య చెయ్యి, అది కూడా ప్రేమతో చేసే పరిచర్య అవుతుంది. దేవుని బిడ్డమైన నీవు నీ మాట చేత ఎవరినైనా ఆదరించే పరిచర్య చేయటం వచ్చా? డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, అతని వెనకాల అతని కష్టంలో కలిసి ప్రయాణం చేయలేకపోవచ్చు, కానీ ధైర్యపరచడానికి ఒక మాట ఏమైనా చెప్పగలుగుతావా? క్షమాబుద్ధిని కలిగించే ఆదరణ మాకు ఎప్పుడైనా చెప్పి సేవ చేయటం నీకు వచ్చా? అమ్మ అర్థమవుతా? మరి ప్రేమ అని అంటావేంటి? క్రీస్తు ప్రేమ నా హృదయంలో కుదరించబడిందని అనుకుంటున్నావు. ఏదో ప్రేమ? వరముతోనే సేవ చేయవు, ధనముతోనే సేవ చేయవు, నీ పలుకులతోనే ఆదరణ పలుకులతో సేవ చేయవు. మరి ప్రేమ ఉందంటే ఎట్లా కుదురుతుందండి? ప్రేమ ఉందంటే ఎట్లా కుదురుతుంది? ప్రియులారా, స్టెఫను కుటుంబం వినండి, స్టెఫను కుటుంబం అలాగ పరిచర్య ధర్మాన్ని ఎంచుకున్నారు. ఇష్టపడి వచ్చారు పరిచర్య చేయడానికి. అక్క చెల్లి తప్పడన్న వినండి, పరిశుద్ధుల పరిచర్యలో మీరు చేసిన దాన్ని మర్చిపోవడానికి దేవుడు ఎప్పుడూ అన్యసుడు కాదు. ఎబ్రీ పత్రిక 6:10 ఉంటది. ప్రేమతో మీరు చేసిన పరిచర్యను మర్చిపోవడానికి దేవుడే అన్యసుడు కాదు. మీరు రావాల్సిన ఫలం ఆయన తప్పక ఇచ్చి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ప్రేమతో బ్రతకడం అంటే, ప్రేమతో కార్యాలు చేయడం అంటే సువార్తను ప్రకటించడం, రెండవది పరిచర్య ధర్మం నిర్వర్తించడం. రెండు చెప్పారు. మూడో చెప్పారు చూడండి 16వ వచనంలో, కాబట్టి సహోదరులారా, అదే 16 కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని ప్రతిమాని కొలుచున్నాను. ప్రేమతో కార్యాలు చేసిన వాళ్ళు ప్రేమని ఎలా వ్యక్తపరుస్తారంటే ఒకరికొకరు విధేయులవుతారు, ఒకరికొకరు లోబడతారు. ఇలా చెప్పనా? కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఎవరు లోపడాలి? ఏం భర్త లోపడ్డా? ఆడికే మైదా రోగం. భార్యలో లోపడాలి, భర్తలు లోపడరా? ఏమంటే చూడండి, ఈ మాట చూడండి ప్రియులారు, ఏం రాస్తుందనంటే చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5:21 క్రీస్తునందర భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి అని స్త్రీల గురించి పురుషుల గురించి చెప్పారు. అమ్మ వింటున్నారు ఈ మాట? దేవుని ప్రేమ ఉన్నవారు, దేవుని ప్రేమతో డొమెస్టిక్ లైఫ్ ని, కుటుంబ జీవితం జీవించే వాళ్ళు, భర్తకు భార్య లోపడుతుంది, భార్యకు భర్త కూడా అవసరమైనప్పుడు లోపడతాడు. ఏమంటది? డొమెస్టిక్ లైఫ్, కుటుంబ జీవనంలో లోబడ్డం, ప్రేమతో ఒకరికొకరు లోబడతారు, ప్రేమతో ఒకరికొకరు లోబడి ఉంటారు. తర్వాత వినండి, చర్చిలో అమ్మ వింటున్నారు, చర్చిలో ఏమంటే ఆధ్యాత్మిక నాయకులు ఉంటారు, సేవకుడు పెద్దలు ఉంటారు. వాళ్ళకి మిగిలిన వారు విధేయత చూపాలి, ప్రేమతో విధేయత చూపాలి. మనది కూడా ప్రేమ ఉంటే విధేయత చూపిస్తాం. తర్వాత ఏమో వింటున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలంట? లోబడాలి. కొలస్సీ 3:20 మళ్ళీ కుటుంబ జీవనంలోనే చెప్తారు వినండి. కుటుంబంలో భార్యాభర్తలు ఒకరికొకరు లోబడి ఉంటూ విధేయత చూపించుకుంటూ, అలాగనే సంఘములో సేవకునికి సంఘస్థులు ఒకరికొకరు విధేయత చూపించుకుంటూ, అలాగనే వినండి యవనస్తులు చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులకు విధేయత చూపాలట. ఎన్ని విషయాల్లో? కొలస్సీ 3:20 చదవండి. ఎన్ని విషయాలు విధేయత చూపాలో కనబడుతుంది మీకు. కొలస్సీ 3:20 ఏంటమ్మా? చిన్న పిల్లలారా ఏంటంటే తమ్ముడు, అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినండి. ఎన్ని విషయాల్లో అంటే వస్త్రాలకు ఎవరి మాట వినాలి? తెలియకడుగుతుందని చెప్పండి. తల్లిదండ్రుల మాట వినాలి. మరి తల్లిదండ్రులు తెచ్చిన బట్టలే వేసుకుంటున్నారా సంతోషంగా? ఎవరి కాలు పెట్టలేదు, అమ్మా నాన్న మొక్క మీద కొడతావే.
ఈ డ్రెస్ అయితే బాగుంటుంది, రంగైతే బాగుంటుంది, దీంట్లో నువ్వు చాలా హుందాగా ఉంటావని అమ్మా నాన్నకి తెలిసి పంపించి ఇచ్చారు. వేసుకోరాదా? అమ్మా నాన్న ముఖం మీద కొడుతుందండి ఈ పిల్ల. ఏం కావాలి పిల్ల కంటే? జబ్బల కన్నా బ్లౌజ్ కావాలి, ఎక్కడికన్నా వీపు కన్నా. బుద్ధి లేని ఆడపిల్ల. మగపిల్లలు కూడా అంతే, మంచి ప్యాంటు పంపించే వేసుకోరాదా? ఆ ప్యాంటు వద్దంటే మొత్తం అంతా కన్నాలు ఉండాలంటే. దీనికి కూడా వస్త్రాలకి వినరు, కొన్ని వస్తువులకు పెట్టున్నారా? ఏం మాట్లాడమే? ఎవరి పిల్లలు ఏం చదివారు మీరు ఇప్పుడు? చిన్నపిల్లలారా, అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినండి, లోబడి ఉండండి. అన్ని విషయాలు అంటే వస్త్రాలు అన్ని విషయాలు ఒకటి, వస్తువులు కూడా అన్ని విషయాల్లో ఒకటి. మరి బాబు ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీకి వచ్చావు, ఈ స్కూటీ బాగుంటుంది నాన్న, ఎలక్ట్రిక్ వెహికల్ బాగుంటుందని అంటే ఎవరికి కావాలంటాడు. మరి ఏం కావాలి పిల్లగాడు కంటే? దిబ్బటైరు బండి కావాలంట. దిబ్బటైరు బండి. అజారుద్దీన్ కొడుకు దేంతో తెచ్చాడు? దిబ్బటైరు బండితోనే. మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొడుకు ఏ బండితో తెచ్చాడు? చెప్పరు మీరు? దిబ్బటైరు బండితోనే. అమ్మ వింటున్నారా? సినిమాలో విలన్గా పనిచేస్తారు గట్టిపాడు ఆయన, కానీ కోట శ్రీనివాసరావు అని అంటారు ఆయన పేరు. ఆ అబ్బాయి దేంతో తెచ్చాడు? మీ హైదరాబాద్ లో దిబ్బటైరు బండితోని. ఒరే ప్రాణాలు తీసే బండిలో ఇది ప్రమాదం కొడుక వద్దు బిడ్డ అంటే నాకు కొంటారా? అది 4 లక్షలు 5 లక్షలు నాకు అనవసరం. వస్తువులకి అమ్మా నాన్న మాట వినరు, వస్త్రాలకు అమ్మా నాన్న మాట వినరు. ఇక వివాహానికి ఏమంటారు? ఇక్కడ ఉన్నారా లేదా? మరి ప్రేమ ఉందా? మరి దేవుని ప్రేమ హృదయంలో పనిచేస్తుందా? పనిచేస్తే వివాహానికి అమ్మా నాన్న మాట వినాలి. ఈ పిల్లటని అబ్బాయితో మీరు పెళ్లి చేయకపోతే గ్యాస్ పడుకుంటాడు, సాంబే పలిపాలిందాను గ్యాస్ పడుకొని చచ్చిపోతే బెదిరిస్తుంది మన అమ్మా నాన్నని. వీడంటాడు మీరు చెయ్యరా పోలీస్ స్టేషన్కి ఏం చేసుకుంటాడు. అది బతుకున్నప్పుడు అమ్మా బాబు చెప్పేస్తాడు. పోలీసులు అమ్మా నాన్నలై వీడికి పెళ్లి చేస్తారంట. ఏమిటండి ఈ తరం ఇట్లా తయారైంది? అర్థమవుతుంది నేను చెప్పే మాట. అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండండి. అది ప్రేమతో జీవించే జీవితం. అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే అన్ని విషయాల్లో లోబడి ఉంటాం. భార్యాభర్తల మీద ప్రేమ ఉంటే ఒకరి మీద ఒకరికి అన్ని విషయాల్లో లోబడతాం. సేవకుల మీద సంఘ పెద్దల మీద ప్రేమ ఉంటే అన్ని విషయాల్లో లోబడతాం. కనుక లోపడటం అనేది లోపల ప్రేమలోంచి ఉత్పన్నం కావాలి. కాబట్టి అంటున్నాడు, ఇగో వీళ్ళు ఎంత బాగా సేవ చేశారో కాబట్టి వీళ్ళకి అన్ని విషయాల్లో వీరికి విధేయత చూపండి. ప్రేమతో వీరు చేయవలసిన పని. ప్రేమతో సువార్త చెప్పండి నాలాగే, ప్రేమతో పరిచయం చేయండి వాళ్ళలాగే, ప్రేమతో విధేయత చూపండి వాళ్ళు ఎంత బాగా పరిచయం చేశారో అని చెప్పి 17-18 చివరి కూడా చెప్పాడు. ముగించేస్తున్నాను. చూడండి 17-18 ఏమన్నాడు? స్తెఫను పెర్మిలాతో ఏమండి అకియాను అని వారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను మీరు నాకు తీర్చి నా ఆత్మకు మీ ఆత్మకును సుఖము కలుగు చేశారు కనుక అట్టి వారిని మీరు ఏం చేయండి? సన్మానించండి. ఇక్కడ వినండి ప్రియులారా, ఏం చేశారని సన్మానించాలంటే వినండి చాలు. ఏం చేశారని సన్మానించాలంటే ఆత్మకు సుఖము కలిగించారట. ఆత్మకు సుఖమనిచ్చే ఏమంటే సావాసం, కంపెనీషిప్ అని అంట. ఆత్మను తెప్పరళ్ళు చేసే సావాసం ఇచ్చారు వీళ్ళు వచ్చి నా దగ్గరికి. ఓ కొరింథీయులారా, మీరు నా దగ్గర రాలేకపోయారు, పర్వాలేదు. మీ ఊరు నుంచి నా వరకు వచ్చారు ఈ ముగ్గురు వచ్చి, వారు నా ఆత్మకు సుఖము కలిగించారు. అమ్మా వింటున్నారా? వారు చేసిన పని మీ ఆత్మ కూడా సుఖమే కలిగించారు. వారు చెప్పిన మాటలతో నేను చాలా తెప్పరిల్లిపోయాను, రిఫ్రెష్ అయిపోయాను. నేను ప్రేమతో మనం చేయవలసిన పనేంటో తెలుసా? చెప్తాను వినండి. మన చెప్పిన మాటల చేత ఎదుటి వారు తెప్పరలు చేయబడుతుండాలి. కురిగిపోయిన వారు తెప్పరలు చేయబడుతుండాలి. బలహీనలు అయిపోయిన వాళ్ళకు బోధం దొరికిపోవాలి. అదండి సంఘంలో బతకవలసిన తీరు. ప్రేమతో కార్యాలు చేయండి, ఇవి చెయ్యాలి. అమ్మ అర్థమవుతుందని చెప్పే విషయం. అలాగా మీరు ఎవరిని సావాసం ఇస్తూ, మీరు తెప్పరలు చేస్తూ, ప్రేమతో ఈ కార్యం చేస్తూ ఉండండి. మీరు సన్మానానికి మీరు పాత్రలు అవుతారు, మీరు గణపరచబడతారు. దేవుని వలన మనుషుల మధ్యలో కూడా మీరు గౌరవప్రదమైన వ్యక్తులుగా మీరు నిలుస్తారు. కాబట్టి ప్రేమతో మీరు కార్యాలు